హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. చాలా మందికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. నేను రెగ్యులర్గా చేసేది మీకు చూపిస్తున్నాను. మామూలుగా మనకి జుట్టు అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది, లేదంటే ఎండకి బాగా డ్రై అయిపోయినట్టు గడ్డిలా తయారవుతుంది కదా. అలాంటప్పుడు న్యాచురల్గా ఇంట్లో చేసుకునే ఒక షాంపూ చూపిస్తాను. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఎలా చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నేనైతే మందారాకులు తీసుకున్నానండి. మందారాకులు అంటే మనకి ఎవరికైనా దొరుకుతాయి కదా. ఆకులు తీసుకుని కొన్ని శుభ్రంగా వాటి మీద ఉన్న దుమ్మది కడిగేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాను. ఇవి ఒక బౌల్లోకి వేసేసుకుని దీంట్లో కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేయకూడదండి, అంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేయకూడదు, ఓన్లీ చేత్తోనే చేసుకోవాలి. మనం తలస్నానం చేస్తాము అనుకున్నప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. న్యాచురల్ షాంపూ అని కూడా చెప్పొచ్చు. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. జుట్టుకు మాత్రం మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే షాంపూ వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా షాంపూలో ఇది మిక్స్ చేసి పెట్టుకున్నారంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా, సిల్కీగా, షైనీగా కనిపిస్తుందండి. 1-2 సార్లు పెట్టుకుంటే రిజల్ట్ అనేది మనకే తెలిసిపోతుంది. మనమే ఇంకొకరికి చెప్తామన్నమాట. నేనైతే బాగా దీన్ని వాడేదాన్ని. అప్పుడు హెయిర్ చాలా బాగుండేదండి. ఈ మధ్య పనులు హడావిడిలో పడి అసలు జుట్టు మీద అయితే శ్రద్ధ పెట్టట్లేదు. అందుకని దీన్ని మళ్ళీ చేసుకుంటున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా అని మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. న్యాచురల్గా ఇంట్లో చేసుకునేది కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ మందారాకులు బాగా ముదిరినవి కాకుండా కొంచెం లేతగా ఉన్నాయి తీసుకుంటే జిగురు అనేది బాగా వస్తుందండి. మనం దీన్ని రేఖ మందారం అయినా తీసుకోవచ్చు, ముద్ద మందారం అయినా, ఏ ఆకులైనా పర్వాలేదు, మందారం అయితే సరిపోతుంది. ఈ ఆకుల్ని ఇలాగా బాగా నలిపిన తర్వాత జిగురులాగా వచ్చేస్తుంది కదా. లేతవైతే జిగురు అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి. దీన్ని మొత్తం కూడా ఇలాగా వడకట్టేసుకుంటున్నాను. అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒక 2-3 రోజుల వరకు. చూసారు కదా. ఈ జెల్ని ఇప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్తాను. దీంట్లో మనం రెగ్యులర్గా షాంపూ ఏది యూజ్ చేస్తామో అదేనండి. మీరు ఏ బ్రాండ్ షాంపూ అయినా తీసుకోండి, అది మీ ఇష్టం. మీరు రెగ్యులర్గా వాడేది తీసుకుని దాన్ని మీ జుట్టుకి సరిపడా కాస్త క్వాంటిటీ అనేది 1-2 సార్లు చేస్తే మీకు తెలిసిపోతుందండి. ఈ జెల్ని బట్టి దాంట్లో షాంపూ అనేది మిక్స్ చేసేసుకుని మనం నార్మల్గా హెయిర్ వాష్ ఎలా చేస్తాము, తలస్నానం, అదేవిధంగా తలస్నానం నార్మల్ షాంపూతో ఎలా చేస్తామో దీంతో అలా చేసేస్తే జుట్టు అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, తేడా అనేది మీరే గమనిస్తారు. ఇక్కడ నేనైతే రెగ్యులర్గా వాడుతున్నాను. జుట్టు అయితే స్మూత్గా కొంచెం సిల్కీగా అవుతుందండి. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందనమాట. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకొక హెయిర్ ప్యాక్ చూపిస్తానండి. అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా చేసుకునేవన్నమాట ఇవి. ఇందాక తీసుకున్నట్టే మందారాకులు కొన్ని తీసుకున్నానండి. దీనికి కొలత అనేది ఏమి ఉండదు. మీకు హెయిర్ని బట్టి కొంచెం హెయిర్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఎక్కువ తీసుకోండి, తక్కువ ఉందనుకోండి తక్కువ తీసుకోండి. తర్వాత కొన్ని మెంతులు నానబెట్టి వేసుకున్నాను. అలాగే కలపందని ఇలాగ సన్నగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇదేంటంటే మెంతులు అవి ఉన్నాయి కదా, మనకి కొంచెం రవ్వలాగా తగులుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి బాగా స్మూత్ పేస్ట్ లాగా అవుతుందన్నమాట. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. మీరు ఇందాక షాంపూ మిక్స్ చేసుకున్నాం కదా ఆ జెల్లో, కావాలంటే దీంట్లో కూడా షాంపూ మిక్స్ చేసుకుని డైరెక్ట్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదనుకోండి కాసేపు హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవాలి అనుకుంటే దీంట్లో షాంపూ మిక్స్ చేయకుండా హెయిర్ ప్యాక్ లాగా పెట్టేసుకుని తర్వాత మనం ముందు చేసుకున్నాం కదా హెయిర్ జెల్, షాంపూ మిక్స్ చేసాం కదా దాంతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీ చాయిస్ పెట్టండి. మనకు కాస్త టైం ఉంది అనుకుంటే ఇది హెయిర్ ప్యాక్ లాగా పెట్టేసుకుని తర్వాత షాంపూ మిక్స్ చేసుకున్న ఆ జెల్ని హెయిర్కి పెట్టుకుని వాష్ చేసుకోవచ్చు. అంత టైం లేదనుకోండి దీంట్లోనే షాంపూ కలిపేసుకుని మామూలుగా తలస్నానం అయితే చేసేసుకోవచ్చు. కానీ జుట్టు మాత్రం చాలా బాగుంటుందండి. అన్నీ న్యాచురల్గా వేసాం కాబట్టి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసేసాం కాబట్టి జుట్టులో ఇది ఉండిపోవడం లాంటిది కూడా ఉండదండి. వాష్ చేస్తే పోతుంది. బయట మనం న్యాచురల్ అనేసరికి ఏవేవో కొనేస్తూ ఉంటాం, కానీ ఇంట్లోనే చక్కగా ఇలా చేసుకుని మన తలకి పెట్టుకోవచ్చండి. ఇలాంటివి చేసిన రోజులు కూడా జుట్టు బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.